గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ఎపిజెనెటిక్ ట్రామా అనే ఒక అంశం గురించి చర్చించుకోబోతున్నాం. మీరు సొసైటీలో కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని కుటుంబాల లోపల కొందరి వ్యక్తులకు అన్ని రకాల వసతులు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, ఏ విధమైన కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమీ ఉండవు. ఒక కంపారిటివ్లీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాల్సిన వ్యక్తులు ఏదో వెలితితోటి బాధపడుతుంటారు, ఏదో భయంతో బాధపడుతుంటారు, తెలియని ఒక రంది కనిపిస్తుంటుంది అన్నట్టు వాళ్ళ దగ్గర. అటువంటి మనస్థితి రావడానికి రకరకాల కారణాలు ఉన్నా కానీ వన్ ఆఫ్ ది కారణం మాత్రం ఎపిజెనెటిక్ ట్రామా అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన పూర్వీకుల నుండి కొన్ని రకాల ఆస్తులు వస్తాయి, సంపద వస్తుంది, మనకు కొన్ని రకాల పోలికలు వస్తాయి, మనకు ఒక లెగసీ కూడా వస్తుంది వాళ్ళ నుండి. నేను పలానా వాళ్ళ పిల్ల కానీ, లేకుంటే మా తాత పలానా వ్యక్తి, మేము పలానా వంశానికి చెందిన వ్యక్తులం అని రకరకాలే మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. ట్రామాని కూడా ఇన్హెరిట్ చేసుకుంటాం తెలియకుండా. ఈ విషయం మనకు పరిపూర్ణంగా అర్థం కావాలంటే ఒక 3 కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటిది జీనోటైప్. జీనోటైప్ అంటే ఏంటిదంటే మన పూర్వీకుల నుండి మనకు వస్తున్న జన్యు పదార్థము, జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అదొక ఎన్కోడ్ చేయబట్టి డిఎన్ఏ లోపల, ఆర్ఎన్ఏ లోపల నిక్షిప్తం చేయబడుతుంది. అది జీనోటైప్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టే ముందు ఒక చిన్న మ్యాప్ ఉంటుంది చూసారా, అది జీనోటైప్ అనుకుందాం. ఫీనోటైప్ అంటే ఏంటిదంటే ఫీనోటైప్ అనేది దాని జీనోటైప్ యొక్క ఎక్స్ప్రెషన్ అన్నట్టు. అంటే ఏంటిది, మన జెనెటిక్స్ లోపల ఆల్రెడీ రాసుంది, ఈ పలానా వ్యక్తి తెల్లని కలర్ తోటి ఉండాలి, లేకపోతే 6 అడుగులు ఉండాలి అనే రకరకాల ఇన్ఫర్మేషన్ ఆ జీన్స్లో రాసున్నది. కానీ అతనికి సరైన ఫుడ్ దొరకలేదు, సరైన ప్రేమ దొరకలేదు, సరైన కేర్ దొరకలేదు, ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఎక్కువ తక్కువ ఉండే ఒక జోన్లో బ్రతికిండు అతను 6 ఫీట్ అయ్యి అందంగా ఇట్లా తయారు కాడు. అతనికి ఏదో అవలక్షణాలు వస్తాయి, కొన్ని రకాల ఫిజికల్ డిసబిలిటీస్ అతని లోపల వచ్చేస్తాయి. దానికి కారణం ఏంటిది? ఫీనోటైప్ సరిగా ఎక్స్ప్రెస్ కాలేకపోవడానికి కారణం అక్కడ ఉన్న నేచర్. జెనెటికల్ పరంగా అతను గొప్పగా జీన్స్ తోటి పుట్టుండొచ్చు, కానీ దానికి నేచర్ కూడా సహకారం చేయాలి కదా. ఒకవేళ ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా పరిపూర్ణంగా సహకారం చేస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆ కోడ్లో రాసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎన్కోడ్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ విధమైన లక్షణాలతోటి, ఆ విధమైన ట్రేట్స్ తోటే డెవలప్ అవుతాడు. ఇందులోపల ఇంకొకటి ఉన్న కాన్సెప్ట్ ఏంటిదంటే ఎక్స్టెండెడ్ ఫీనోటైప్ అని. మీరు కనుక రిచర్డ్ డాకిన్స్ యొక్క ఎక్స్టెండెడ్ ఫీనోటైప్ బుక్ చదివితే కనుక అది బాగా పాతది, 30+ years బ్యాక్ది అది. కానీ చాలా మంచి పుస్తకం, ఆన్లైన్లో దొరుకుతుంది. అది చదివితే మీకు ఇది బాగా అర్థమవుతుంది. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీని గురించి మనం చర్చించుకుందాం. మనం బయట చూస్తుంటాం కదా, పక్షులు రకరకాల గూళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఊరబిచ్చుకలు అంటారు కదా, హౌస్ ప్యారోస్ అంటారు కదా. అవి ఒక రకమైన ప్యాటర్న్ తోటి గూడు కట్టుకుంటాయి. అది గుడ్ లోపల ఉన్నప్పుడే దీన్ని తీసుకెళ్ళి మనం ఒక ల్యాబ్లో పెడదాం. అది ల్యాబ్లోనే ఒదిగి బయటకు వస్తుంది. దానికి ఫీడింగ్ ఇవ్వడానికి, నేర్పించడానికి ఇంకొక పిట్ అనేది లేదు దాని చుట్టుపక్కల. కానీ దానికి మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, అంతా కథ చేస్తున్నాం. కానీ సర్టైన్ మేటింగ్ సీజన్ వచ్చేసరికి అది ఏం చేస్తుందంటే దానికి ఎవరు చెప్పినా చెప్పకున్నా కానీ తన పూర్వీకులు ఎట్లా గూడు కట్టే వ్యక్తులో అదే విధంగా అది గూడు కట్టుకుంటుంది, దాని దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి. ఒక రకంగా చెప్పాలంటే దానికి ల్యాబ్ లోపల అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు దొరుకుతాయి కదా, వైర్లు కానీ, దూది కానీ, కాటన్ కానీ, చిన్న మనం ఏదో గడ్డి పెట్టినాం అది కానీ, అది సేకరించుకొని ఆటోమేటిక్గా తన పూర్వీకులు ఎట్లా గూడు కడతారో తనకు ఎవ్వరు చెప్పకుండా కానీ అదే విధమైన ప్యాటర్న్లో గూడు కట్టేస్తారు. దాన్నే ఎక్స్టెండెడ్ ఫీనోటైప్ అంటారు అన్నట్టు. మీరు ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఇంకా బాగా నేర్చుకోవాలంటే రాబర్ట్ సాప్లోస్కీ అనే ఒక వ్యక్తి ఉంటాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్. అతని పుస్తకాలు కానీ, అతని లెక్చర్స్ కానీ మీరు విన్నారనుకోండి, ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీతో ఒక చిన్న రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ల్యాబ్ లోపల ల్యాబ్ ర్యాట్స్ ఉంటాయి కదా, వాటి లోపల కొన్నిటిని సపరేట్ చేసి వాటిని చాలా ట్రామాటైజ్ గురి చేసిరు అన్నట్టు. అంటే పెద్ద పెద్ద శబ్దాలు అది బ్రతికినంత కాలం దానికి వినిపించడం, అని రకరకాల హింసలు పెట్టడం, దానికి ఫుడ్ తక్కువ పెట్టడం, రకరకాల లౌడ్ నాయిసెస్ ఇవ్వడం, ఆ లౌడ్ నాయిస్ వచ్చినప్పుడు దానికి షాక్లు పెట్టడం, అది ఉన్న ప్లాట్ఫామ్ లోపల చిన్న కరెంట్ కనెక్షన్ పెట్టి ఆ సౌండ్ వచ్చినప్పుడు వెంటనే దానికి షాక్ తగులుతుంది అన్నట్టు. ఇట్లా రకరకాల హింసలకు గురి చేసినాక సర్టెన్ టైం తర్వాత ఆ ల్యాబ్ ర్యాట్ తోటి ప్రోక్రియేట్ చేయించారు, పిల్లలు పుట్టిపించారు అన్నట్టు. సో ఆటోమేటిక్గా దానికి పుట్టిన పిల్లలకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించలేదు, చాలా మంచి ఫుడ్ పెట్టారు, చాలా మంచి కండిషన్స్ కల్పించారు. కానీ ఆ లౌడ్ నాయిస్ సౌండ్ ఇచ్చినప్పుడు తెలియకుండానే అది భయపడిపోయేది. లేకపోతే దీన్ని తీసుకెళ్ళి దీని తండ్రి ర్యాట్ ఏదైతే ఉన్నదో అది ఉన్న బాక్స్లో పెట్టేసరికి అసలు కారణం లేకుండా భయపడిపోయేది ఆ ర్యాట్. అంటే ఏంటిదంటే తన తండ్రి జీన్స్ లోపల కేవలం లక్షణాలు, పోలికలు, రకరకాల జెనెటికల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఎపిజెనెటిక్ ట్రామా కూడా అది ఇన్హెరిట్ చేసుకుంది.
మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, పిల్లలు అనవసరంగా కొన్ని విషయాల లోపల కారణం లేకుండా భయపడుతుంటారు, రకరకాల అపోహలు కలిగి ఉంటారు. కొన్ని పదార్థాలను ముట్టుకోవడానికి కానీ, కొన్ని శబ్దాలను వినడానికి కానీ, కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ అసలు ఇష్టపడుతూ ఉండరు. దానికి గల కారణం ఏంటిదని మనం కనుక గట్టిగా బేరీజు వేసుకుంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఓవరాల్ జిస్ట్ చెప్పినాక మీకు చెప్పే కాన్సెప్ట్ ఏంటిదంటే, మీ భార్య కనుక ప్రెగ్నెన్సీ తోటి ఉంటే, లేకుంటే మీ ఇంట్లో ఎవరో లేడీస్ ప్రెగ్నెన్సీ తోటి ఉన్నారు, ఈవెన్ మెన్ కూడా, వాళ్ళు ఓన్లీ ప్రెగ్నెన్సీ టైం లోపల భార్యలు భయపడ్డా కానీ, ఏదైనా ఆందోళన పడ్డా కానీ, రకరకాల కారణాలు ఏదైనా కానీ ఆటోమేటిక్గా బేబీ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఫ్యూచర్ లోపల రకరకాల వ్యాధులకు గురయ్యే విధంగా, ఇమ్యూనిటీ తక్కువ ఉండే విధంగా ఉండే అవకాశం ఉంది అనుకుంటారు కదా. మీరు మగవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు ఇన్హెరిట్ చేసుకునే ట్రామా ఉంటుంది చూసిరా, మీరు ఇన్హెరిట్ చేసుకునే ఒక బ్యాగేజ్ ఉంటుంది చూసిరా, అది మీ పిల్లల పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం నేను చెప్పే విషయం ఏంటిదంటే, ప్రోక్రియేషన్ చేసే టైంలో ఉన్న వ్యక్తులు, ఆ ఫేజ్లో ఉన్న వ్యక్తులు, పిల్లల్ని అందామనుకునే ఒక ఫేజ్లో ఉన్న వ్యక్తులు, మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్కి ఎక్కువ టైం కేటాయించండి. మీ మానసిక ప్రశాంతతకు, సొంత ఆనందానికి, ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి టైం కేటాయించండి. మరి ఇదంతా చెప్పినాక అరే కథం ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి ఎన్కోడ్ అయిపోయి ఉంటుంది, మన డెస్టినీకి ఇట్లా డిసైడ్ అయిపోయి ఉంటుంది, మనం కథం సత్యనాశ అయిపోతామని చెప్తున్నానా? లేదు. చూడండి, మన ఫిజియోలాజికల్ కండిషన్స్ చేపట్టి మన మనసు ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొన్ని సందర్భాల లోపల మన మనసు కూడా మన ఫిజియాలజీని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు కనుక ఆన్లైన్లోకి వెళ్ళి కాస్త రీసెర్చ్ చేసి, కాస్త ఎక్కువ తక్కువ మీరు కనుక చదువుకుంటే కనుక ఏ విధంగా మనం రకరకాల ట్రామాల నుండి బయటపడవచ్చు, థెరపీ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది, రకరకాల కోపింగ్ మెకానిజమ్స్, మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఒక ఫిజికల్ యాక్టివిటీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం కానీ అనే ఇటువంటి రకరకాల అంశాలు ఏ విధంగా మీ లైఫ్ని బెటర్గా చేయగలుగుతాయి అనే అంశాలు మీకు మీ దృష్టిలోకి వస్తాయి. ఈ కాన్సెప్ట్ నేను చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, మన సొసైటీ లోపల చాలామంది ప్రెగ్నెంట్ టైం లోపల మాత్రమే ఆడవాళ్ళ కేర్ తీసుకుంటే సరిపోతుంది అనే ఒక అపోహలో ఉన్నారు. లేదు, ప్రెగ్నెన్సీ కన్నా ముందు, కన్సీవ్ కాకపోయే కన్నా ముందు కూడా వ్యక్తుల యొక్క మానసిక ప్రశాంతత అనేది ముఖ్యం, మానసిక ఆరోగ్యం అనేది ముఖ్యం, పీస్ ఆఫ్ మైండ్ అనేది ముఖ్యం. అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అనే విషయాన్ని ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేసిన. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.